జగ్గైపేటలో వంగవీటి మోహనరంగ విగ్రహం ధ్వంసం. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. వాహనం ఢీకొనడంతో విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం పూర్తిగా ధ్వంసం కాగా విగ్రహం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జగ్గైపేట శ్రీకృష్ణదేవరాయల సేవా సమితి సభ్యులు గోగుశెట్టి వెంకట మహేష్, వట్టెం మనోహర్, ముత్యాల శ్రీనివాసరావు తదితర సేవా సమితి సభ్యులు మోహన్ రంగ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వాహనాన్ని పోలీసులు వెంటనే గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాలని సేవా సమితి ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ఒక పరిశీలనలో పాల్గొన్న వంగవీటి మోహనరంగ అభిమానులు జకంపూడి మల్లికార్జున్, వల్లపనేని గోవింద్, కలవారి నాగేశ్వరరావు, సుంకర వెంకటేశ్వరరావు, దామెర్ల ప్రసాద్, దామెర్ల పూర్ణ, కొలగాని శ్రీను, పసుపులేటి రామారావు, గంగోలు వినోద్ కుమార్ తదితరులు పాల్గొని విగ్రహం ధ్వంసానికి కారణమైన వాహనాన్ని, డ్రైవర్ను అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ ఆ యొక్క మహనీయుడు విగ్రహానికి ఈ రకంగా జరగడం బాధాకరమని ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగకి జోహార్లు తెలియజేశారు. ఈరోజు జగ్గైపేటలో పట్టణంలో ఉన్నటువంటి కోదాడ రోడ్డులోని వంగవీటి మోహనరంగ గారి విగ్రహం పాక్షికంగా ప్రమాదానికి గురైంది. దీనికి ఈరోజు ఉదయం సుమారుగా 8 గంటల సమయంలో ఒక లారీ అతి వేగంగా ఉద్దేశపూర్వకంగా కానీ ప్రమాదవశాత్తు కానీ ఈ యొక్క విగ్రహాన్ని, రంగాగారి విగ్రహాన్ని గుద్దడం జరిగింది. రైలింగు అదేవిధంగా విగ్రహం, గ్రానైట్ పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి పోలీసు వారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇక్కడున్న సీసీ కెమెరాలు ఆధారంగా చేసుకొని సదరు డ్రైవర్ కానీ ప్రమాదశాత్తు చేశాడా, ఉద్దేశపూర్వకంగా చేశాడా చేసి విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని జగ్గైపేట శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అదేవిధంగా వంగవీటి మోహనరంగ గారి అభిమానులుగా మేము కోరుతా ఉన్నాం. 2015లో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగ గారి విగ్రహాన్ని ఆ రోజు జనవరి 1వ తారీఖున జగ్గైపేటలోని వంగవీటి మోహనరంగ గారి అభిమానుల సమక్షంలో మేము రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క విగ్రహాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా పటిష్టంగా నిర్మాణం చేసినటువంటి విగ్రహాన్ని ఎప్పుడూ లేని విధంగా, అది కూడా పట్టపగలు ఉదయం పూట 8 గంటలకి గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్ళిందని చెప్పి సమాచారం అందుకొని మేము ఇక్కడికి వచ్చాం. మా యొక్క సేవా సమితి గౌరవ అధ్యక్షులు మహేష్ గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ ముత్యాల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సుంకర వెంకటేశ్వరరావు గారు, మల్లికార్జున్ గారు, కలాల నాగేశ్వరరావు గారు తదితర ఈ యొక్క సేవా సమితి సభ్యులు కానివ్వండి, వంగవీటి మోహనరంగ గారి అభిమానులు కానీ ఈ విగ్రహం ధ్వంసం మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపాలని, ఉద్దేశపూర్వకంగా ఏదైనా కుట్ర ఉందా అనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే పగలు రాత్రి తెలియకుండా జరిగిందంటే నైట్ చూసుకోలేదనుకోవచ్చు. ఉదయం పూట 8 గంటలకి ఈ విధంగా తెల్లవారేసరికి ఈ రకంగా చేయటం అనేది మేము దీన్ని ఖండిస్తున్నాం. సదరు డ్రైవర్ని కానీ వెహికల్ యజమాని మీద కానీ కేసు నమోదు చేయాలి. వెంటనే వారిని పోలీసు వారి కస్టడీలో తీసుకుని విచారించాలని జగ్గైపేట వంగవీటి మోహనరంగ గారి అభిమానుల తరఫున మేము నిర్ణయిస్తూ ఉన్నాం.